హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ బ్రెడ్ హల్వా. ఈ స్వీట్ని చాలా ఫంక్షన్స్లో టేస్ట్ చేసే ఉండుంటారు. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం బ్రెడ్ని డీప్ ఫ్రై చేయవసరం లేదు, పాకం పట్టవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. బ్రెడ్ హల్వాని ఇష్టపడేవారు ఇన్స్టెంట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, నెయ్యి, కొద్దిగా కోవా, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్, ఇంకా షుగర్. ముందుగా బ్రెడ్ని ఇలా 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. మీరు మిల్క్ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు, శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నా పర్లేదు, ఏదైనా పర్వాలేదు. మిక్సీ జార్లో తీసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు బ్రెడ్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. బ్రెడ్ పౌడర్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. బ్రెడ్ అంతా బాగా పాలల్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల బ్రెడ్ చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది, ఇంకా స్మూత్గా కూడా ఉంటుంది. ఇప్పుడు షుగర్ వేసుకొని బ్రెడ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం షుగర్ పాకం పట్టి వేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. షుగర్ మొత్తం బ్రెడ్లో కలిసిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కోవా వేసుకోవాలండి. కోవా వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. కోవా ప్లేస్లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా ఆఖరిగా 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత ఈజీగా బ్రెడ్ హల్వా చేసుకున్నామో. ఇంటికి ఎవరైనా వచ్చినా గెస్ట్లకి ఇలా చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.